2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. పెట్టుబడి విషయానికి వస్తే చాలా మంది కూడా ఇప్పుడు అంటే పెట్టుబడి పెట్టాలని ప్యాసివ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి, ఒక జీతం సరిపోవట్లేదు కాబట్టి ఇంకొక జీతం అన్న ఏదో ఒక రకంగా సంపాదించి దాన్ని పెట్టుబడి పెట్టాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలా కాకుండా వచ్చిన జీతాన్నే పెట్టుబడిగా పెట్టి అంటే కొంచెం ఎంతో కొంత అందులో పెట్టుబడిగా పెట్టేసి అదొక ప్యాసివ్ ఇన్కమ్ లాగా నాకు నెలకి ఇంత వచ్చేలాగా అనుకుంటూ ఏమన్నా ఆప్షన్ ఉంటుందా అలా చేసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్న వాళ్ళకి? ఒక కొత్త స్కీమ్ వచ్చిందండి. ఇందులో ఏంటంటే ఈ పెట్టుబడిలో ఒక పోర్ట్ఫోలియో స్కీమ్ అంటారు దీన్ని. సో పోర్ట్ఫోలియో స్కీమ్లో ఏంటంటే మీకు జస్ట్ ప్రతి నెల మీరు ఒక అమౌంట్ మీరు ఫిక్స్ సిప్ లాగా పెడితే ఇట్ క్యాన్ బి అ స్టెప్అప్ సిప్ ఆల్సో. సో స్టెప్అప్ సిప్లో పెడితే మీకు ఎంత వస్తుంది అండ్ రెండు కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తాను. మీకు ఏ ఆప్షన్ సెట్ అయితే మీ ఆ ఆప్షన్ని అమలు చేసుకోవచ్చు మీ ఫ్యూచర్ ఫర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం. ఎందుకంటే ఫైర్ ఎప్పుడు బ్యాక్ ఫైర్ కాకూడదు. సో ఫైర్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్ ఎర్లీ. ఓకేనా? సో ఇఫ్ యూ వాంట్ టు రిటైర్ ఎర్లీ అంటే నేను ఒక 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల వరకు నేను ఉద్యోగం చేసి నేను అలాగే మిడిల్ క్లాస్ లాగా మిగిలిపోయే బదులు నేను నా భార్య, నా తల్లి, మా తండ్రి, మా పిల్లలకి అందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనుకుంటే ఒక పకడ్బందీగా ఒక ప్లాన్ ఉండాలి. ఈరోజు మనం చూసుకుంటే శిరీష, అందరూ నెలకి 5 లక్షలు సంపాదించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు జీతం అనే ప్రకారంగా. సో 2 లక్షలు సంపాదించే వాళ్ళు కొంత ఎక్కువ మంది ఉంటారు. ₹1,00,000 సంపాదించే వాళ్ళు ఇంకా కాస్త ఎక్కువ ఉంటారు. అలాగే 50,000, 30,000 సంపాదించే వాళ్ళది కొన్ని లక్షల మంది ఉన్నారు. ఈ లక్షల మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి కోసం నేను ఒక కైండ్ ఆఫ్ స్ట్రాటజీ తీసుకొచ్చాను ఈ కొత్త స్కీమ్ ప్రకారంగా. ఇందులో ఎంత అంటే మీరు ఇప్పుడు కాస్త ఒక 10 ఏళ్ళు లేదా 16 ఏళ్ళు మాత్రమే మీరు కాస్తంత లైఫ్లో అడ్జస్ట్ అయ్యేసి మనము దుబారా ఖర్చులు కానివ్వండి, తిరిగి రాని బెనిఫిట్ ఏదైతే ఖర్చు ఉంటుందో ఆ ఖర్చులు కానివ్వండి మనం మానేసుకుంటే ఎంత వస్తుంది నెలకి? మీరు 40,000 కేవలం పెట్టుబడి పెడితే నెలకు మీకు ₹2,00,000 శాలరీ వస్తుంది. వితౌట్ ఎనీ జాబ్, వితౌట్ ఎనీ బిజినెస్. ఆర్ మీ దగ్గర వ్యవసాయం చేయాలనుకుంటున్నారా, వ్యవసాయం కూడా చేయకండి, ఇంట్లో కూర్చోండి, నెలకు 2,00,000 వస్తాయి జస్ట్ మీరు 40,000 పెట్టుబడి పెడితే. అది ఎలా పాసిబుల్ ఉంది? మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ చాయిసెస్ తీసుకోవాలి మీకు నేను చెప్పాను. 2 చాయిసెస్ ఇస్తాను, అందులో మీరు అనుకోండి మీకు నచ్చింది. అమ్మో 40,000 ఇన్వెస్ట్మెంట్ అంటే నా వల్ల కాదు, కాస్తంత తక్కువది చెప్పండి అంటే సేమ్ అదే మీకు 2,00,000 ప్లస్ ఎవ్రీ మంత్ వస్తుంది. కాకపోతే మీ ఇన్వెస్ట్మెంట్ డ్యూరేషన్ పెరిగిపోతుంది. అంటే మీరు ఒకవేళ 40,000 ప్రతి నెల పెట్టుబడి పెట్టగలిగితే మీరు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉండదు మీకు. మీరు ఒకవేళ 20,000 ప్రతి నెల పెట్టగలిగితే ఒక 16 సంవత్సరాలు మీరు పెడితే చాలు మీకు ₹2,00,000 జీతం అనేది మొదలైపోతుంది. ఓకేనా? చూపిస్తా ఫస్ట్. సో 40,000 ఇన్వెస్ట్మెంట్ మీరు చేసినప్పుడు మీరు 20% పెంచుకుంటూ వెళ్తారు ప్రతి సంవత్సరం. ఓకేనా? 13% నేను చాలా తక్కువ తీసుకున్నాను శిరీష. ఇక్కడ ఏంటంటే రిటర్న్స్ మనకి ఎక్కువగా వస్తాయనేది శాతం ఏదైతే ఉంటుందో ఆ పర్సంటేజ్ని ఎక్కువగా నేను చూపించాను. ఎందుకంటే జనరల్గా చూసుకుంటే మార్కెట్లో 15%, 86%, 18% ఆర్ మేబీ 24% ఆర్ 36% అంటే 36% వరకు అందరూ చూపిస్తున్నారు. ఇంతకుముందు మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇచ్చాయి, అది కూడా మనం కూడా చూపించాం. కానీ ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఇవ్వకముందే ఆర్ ETF ఇవ్వకముందే ఆర్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ ఇవ్వకముందే నేను మీకు జస్ట్ 13% తీసుకుందామని చెప్తున్నాను, మరీ ఎక్కువద్దు. ఒకవేళ 12% కాకుండా 13% కాకుండా మీకు 24% వచ్చింది అనుకోండి ప్రతి సంవత్సరం, మీ వచ్చే రాబడి నెలకు 2,00,000 కాదు, మీకు 4,00,000 వస్తుంది జీతం రూపంలో. సో మనం ఏం చేస్తామంటే తక్కువగా శాతం తీసుకుందాము, కానీ రాబడి కూడా మంచిగా వస్తుందని చెప్పేసి చూపిస్తున్నాము. ఎక్కువ వచ్చిందంటే మీరు అదృష్టవంతులు. ఓకేనా? నా ఇక్కడ 13% మీరు కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయండి. ఫర్ 10 years కోసం మాత్రమే పెట్టుబడి పెట్టండి ప్రతి నెల. ఓకేనా? అప్పుడు మీకు వస్తుంది ₹2,23,00,000. సో ఇందులో వచ్చినప్పుడు ఈ సిప్ అమౌంట్తో వచ్చిన లంసమ్ అమౌంట్ కాస్త ఒక 23,00,000 మీరు కావాలంటే పర్సనల్ యూస్ కోసం పెట్టుకోండి. 2 కోట్లు మాత్రం మీరు రిటర్న్గా లంసమ్ రూపంలో మీరు పెట్టుబడి పెట్టండి. సో జస్ట్ మీరు 2 crores పెట్టుబడి పెడితే నేను ఇంకా 4 crores కూడా చూపెట్టబోతున్నాను. మీకు 2 crores మీరు పెట్టారనుకోండి, నెక్స్ట్ 30 years వరకు మీకు ప్రతి నెల మీకు ₹2,00,000 వస్తూ ఉంటుంది టిల్ యూ రిటైర్ టైం అనమాట. దాని తర్వాత కూడా
కనీసం మీకు ఒక 10 కోట్ల రూపాయలు ఒక ఫండ్ అనేది మీకు క్యాష్ రూపంలో కార్పస్ మిగులుతుంది మీ అకౌంట్లో. ఓకేనా? నా ఇప్పుడు మీకు చూపిస్తాను. 20,000 రూపీస్ పర్ మంత్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 2 లక్షలు ఏ సంవత్సరం తర్వాత వస్తుంది. నా 20,000 మీరు ఫిక్స్ అయ్యారు పెట్టుబడి పెడతానని, సేమ్ 20%తో పెంచుకుంటూ వెళ్తారు ప్రతి సంవత్సరము. 16 ఇయర్స్ మీరు పెట్టుబడి పెడుతున్నారు. ఇక్కడ కూడా నేను శాతం ప్రకారంగా తీసుకుంటే ఓన్లీ 13 తీసుకున్నాను. ఐఎమ్ నాట్ టేకింగ్ మోర్. ఎందుకంటే ఒకవేళ మనకు 24, 36 రాలేదనుకోండి, అది వేస్ట్ అయిపోతుంది. సో కాబట్టి మనం తక్కువ గురించి మాట్లాడదాము. దిస్ ఈజ్ ఫర్ బేస్గా చూసుకుంటే. ఇన్ఫ్యాక్ట్ మీరు చాలామంది ఆ సెబీ నుంచి కానివ్వండి, ఈ క్యాల్కులేటర్లో ఆర్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళ వైపు నుంచి కానివ్వండి 12% ఈజీగా వాళ్ళు కూడా మినిమం క్యాల్కులేటర్ పెడుతున్నారు యావరేజ్గా. సో ఇక్కడ మీరు ఒక 16 ఇయర్స్ వరకు పెట్టుబడి పెడితే మీకు 4,55 లక్షల రూపాయలు వస్తాయి అన్నమాట. సో కావాలంటే 55 లక్షలు పక్కన పెట్టేయండి, 4 కోట్లు మాత్రం ఫిక్స్ చేశాక మీకు వస్తుంది ఇక్కడ టోటల్ అమౌంట్ ఎలా కైండ్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయి. సో ఒక 4 crores మీరు 16 ఇయర్స్ పెట్టారు, 13% రిటర్న్తో మళ్ళీ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ప్రతి నెల 2 లక్షల రూపాయలు మీరు పెట్టుబడి మీకు ఒక శాలరీ వస్తుంది, మీకు బెనిఫిట్ వస్తుంది స్టార్టింగ్ ఫ్రమ్ ఈ సంవత్సరం. అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు గత 15 సంవత్సరాలు 16 సంవత్సరాల నుంచి పెట్టుబడి పెట్టారు, మీకు ఒక 4 కోట్ల రూపాయలు వచ్చేసాయి. ఇప్పుడు మీరు దాన్ని లంసంగా పెడితే ఆగస్టు నుంచి 2025 ఆగస్టు 1 నుంచే మొదటి తేదీ ఫస్ట్ డేట్ నుంచి మీకు 2055 అంటే 30 సంవత్సరాల వరకు మీకు ప్రతి నెల విత్డ్రా చేసిన తర్వాత 2 లక్షల చొప్పున 72 కోట్లు మీరు విత్డ్రా చేస్తారు ఫర్ ద నెక్స్ట్ 360 మంత్స్ అన్నమాట. దీని తర్వాత మీకు టోటల్గా మిగిలేది 10 కోట్లకు పైగా మీ అకౌంట్లో ఒక ఫండ్ అనేది మిగులుతుంది. మోర్ దాన్ సమ్వేర్ అబౌట్ 11 crores అనుకోండి. సో ఒక 11 కోట్లు ఇంకా మీకు 30 ఏళ్ళ తర్వాత మీ అకౌంట్లో ఇంకా మిగిలిండే అనమాట మీరు మొత్తం విత్డ్రా చేసిన తర్వాత. ఓకేనా? సో ఇక్కడ ఎక్కడ పెట్టుబడి పెడితే ఈ కొత్త పోర్ట్ఫోలియో స్కీమ్లో మనకు వర్కౌట్ అవుతుందన్న విషయం అందరికీ మైండ్లో ఉంటుంది. ఆ ప్రశ్న జాగ్రత్తగా వినండి. ఎన్నో వీడియోస్ మీరు చూస్తున్నారు, కానీ సగమే చూసేసి దాని తర్వాత ప్రశ్న అడగడానికి ప్రయత్నిస్తారు. నేనేమంటానంటే అసలు సిసలైన ఇన్ఫర్మేషన్ మీకు లాస్ట్లో వస్తుంది కాబట్టి లాస్ట్ నిమిషం వరకు మిస్ అవ్వకుండా చూడమని చెప్తాను. దిస్ ఈజ్ అ సిన్సియర్ రిక్వెస్ట్. ఓకేనా? సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ఈ పోర్ట్ఫోలియోలో మీకు ఎలాగైతే మొన్నటిదాకా పోస్టల్ సేవింగ్స్లో కానివ్వండి ఆర్ బ్యాంక్లో ఎస్బీఐలో ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి అక్కడ మీరు చేసేవాళ్ళు అక్కడ మీకు దాదాపు కాదన్నా కానీ 6%, 7%, 8% వచ్చేది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ పోర్ట్ఫోలియో స్కీమ్లో మీకు 12% నుంచి మీకు 13% వస్తుంది కాబట్టి దిస్ క్యాన్ బి ఈజీలీ యాక్సెస్. ఇదే నేను సీక్రెట్ మొత్తం మాస్టర్ క్లాస్లో చెప్పబోతున్నాను. ఈ సండే రోజు ఉండబోతుంది. ఎలా మనం సేఫ్గా హ్యాపీగా రిస్క్ తగ్గించుకుంటూ మనం ప్రాఫిట్ని ఎలా పెంచుకోవాలి, ఆ 2 లక్షల జీతాన్ని ప్రతి నెల మనం ఎలా సంపాదించుకోవాలి. సో వెయిట్ చేయండి, నేను మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.